తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఈ రోజు తీసుకున్నటువంటి ధర్నా కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు జిల్లా అధ్యక్షులైనటువంటి అన్నమనే గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నరసన్న గారు, మా సీనియర్ కార్యకర్తలు, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేటటువంటి సోదర సంఘ బాధ్యులు, అదేవిధంగా మా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, నేను కూడా రిటైర్డ్ అయినా కాబట్టి మా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చంద్రమౌళి గారు, మరి జిల్లా ఇందాక మాట్లాడినటువంటి హెచ్టి యూనియన్ జిల్లా అధ్యక్షులు విజేందర్ రెడ్డి గారు, మరి సీనియర్ కార్యకర్త ప్రభాకర్ రావు గారు, మరి హాజరైన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నాయక నమస్కారాలు. నిజంగా తెలంగాణ వస్తే ఎంతో బాగుంటది, ఉద్యోగుల పరిస్థితులు భవిష్యత్ బాగుంటది అని చెప్పేసి మనం అందరం కూడా ఉద్యోగాల్లో రోడ్ల మీద వచ్చి తెలంగాణ పోరాటం చేసినాం. పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా ఎవరు నష్టపోయినాయా అంటే ఉద్యోగులు మొదలు. అందరికంటే ఎక్కువ నష్టం జరిగిందంటే ఉద్యోగులు. లాభపడ్డది ఎవరంటే రాజకీయ నాయకులు, పార్టీల వాళ్ళు వేరే కూడా రకరకాల పార్టీలు ఉండి సప్లైల కోసం ఉద్యోగులను పాలు చేస్తున్నారు. ఉద్యోగులతో పెట్టుకోవడానికి ఏ ప్రభుత్వం కూడా మన చంద్రశేఖర్ వీళ్ళున్న 2% ఓట్ల వీళ్ళని ఏం చేస్తున్నాడు, ఆ 2% ఓట్లతోనే తెగవాడరు. రేపు ప్రభుత్వానికి కూడా అదే జరగబోతుంది. ఉద్యోగులు ఉసురు, ప్రభుత్వం అంటేనే ఉద్యోగులు, ఉద్యోగులు ప్రభుత్వం ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా సక్సెస్ ఉద్యోగులే. ఉద్యోగుల యొక్క ఉసురు పోసుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనగాడ సాధించలేని విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అవసరం ఎక్కువగా ఉన్నది. ఈ రోజు దేశంలోనే ఎక్కడ లేని ఉద్యోగుల సమస్యలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అరే ఎవరు అడిగినా ప్రభాతం ఏమని అడిగినావు, మనం అడిగినా అటువంటి కొత్త చాలా ఉన్నాయి. అన్నింటికీ మన సాధించుకుంటున్న ప్రాంతంలో కొత్త సృష్టించింది. దాని కూడా రంగులమే చెప్పుకోవడానికి ప్రయత్నం కలిగించేది కాదు. అదేవిధంగా మొదలుపెట్టే ముందుగా ప్రతి ఉద్యోగం అవసరం లేదు అయ్యా కూడా కడియచ్చు. దాంట్లో ఎక్కువగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ పోలేనని చాలా అర్థంగా ఉంది. మరి ఎందుకైనా కాదు ఆ తిరిగి మన అది ఏం కోరుతాం రకాలుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తాము. మరి దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి 6 డిఏల ఫండింగ్ అంటే అది చరిత్ర సృష్టించింది ఈ తెలంగాణ ప్రభుత్వం. మరి ఇంత కారణంగా మరి గొప్ప చెప్తున్నాడు. 2030 అన్ని కూడా పడిపోయాడు. ఇవాళ వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా ఉన్నాయి, కానీ ఉద్యోగులు మాత్రం పైసలు లేవు, డబ్బులు లేవు, కాలేదు. అర్థం చేసుకోండి. మరి మీ ప్రభుత్వ కార్యక్రమాలు ఆగుతున్నాయని చెప్పి ఇంకా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అట్లాంటివి ఉద్యోగులకు చూసుకుంటాం అనే విషయాన్ని మీకు రుచి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి సంఘం ఏదైనప్పటికీ మనం అందరం కూడా ఉద్యోగ వర్గాలు కాబట్టి అందరం కూడా ఐక్యత చాటి మరి తెలంగాణ ప్రభుత్వం యొక్క మెడల్ వచ్చి మన డిమాండ్లు ఏవైతున్నాయో వాటిని సాధించుకునే రకంగా మన కృత్యాలని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ అనుకోకుండా నేను ఇటు వచ్చిన